నెయ్యి మంటలు ఇంకాస్త విస్తరిస్తున్నాయి. తిరుమల లడ్డూలో ముమ్మాటికి కల్తీ జరిగిందని టీడీపీ అంటుంటే ఆ కల్తీకి హెరిటేజ్తో లింక్స్ ఉన్నాయంటోంది వైసీపీ. ఇందాపూర్ డైరీ పేరు తెరపైకి తేవడం ద్వారా ఎదురుదాడికి దిగింది. ఇవాళ మరో అడుగు ముందుకేసి వెంకటేశ్వరుడి ఫొటోస్తో నిరసనకు దిగడంతో మండలి ఒక్కసారిగా దద్దరిల్లింది. This cannot be permitted, sir. There should be, sir, Chairman, sir. నెయ్యి కయ్యం ఏపీ మండలిలో అధికార విపక్ష సభ్యుల మధ్య మంట పెట్టింది. ఇందాపూర్ హెరిటేజ్ డైరీపై ఈ ఉదయం చర్చకు పట్టుబట్టారు వైసీపీ సభ్యులు. సభలోకి ప్లకార్డ్స్ తో పాటుగా వెంకన్న ఫొటోస్ ను సైతం తీసుకొచ్చారు. ప్లకార్డ్స్, వెంకన్న ఫొటోస్ తో చైర్మన్ పోడియం ముందు ఆందోళన చేపట్టారు. దేవుడి ఫొటోస్ సభలోకి తేవడంపై భగ్గుమన్నారు మంత్రులు. విపక్షం తీరుపై ఆగ్రహంతో హెడ్ ఫోన్ విసిరేశారు పయ్యావుల కేశవ్. దేవుణ్ణి రాజకీయాల్లోకి లాగే దుర్మార్గపు చర్యలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. దేశ చరిత్రలో ఇలాంటివి జరగలేదన్న పయ్యావుల హిందువులను రెచ్చగొట్టేలా వైసీపీ ప్రయత్నిస్తుందని మండిపడ్డారు. వైసీపీ సభ్యులు బేషరతుగా క్షమాపణ చెప్పాలన్నారు. వెంకటేశ్వర స్వామి ఫోటోలు పెట్టుకుని ద వే దే ఆర్ బిహేవింగ్ బుద్ధుందా సార్? వీళ్ళకి రాజకీయాల్లోకి లాగుతారా సార్? వీళ్ళకి బుద్ధుందా? మీరు ఇఫ్ యూ హ్యావ్ టు టేక్ ది పర్మిషన్ చైర్మన్ సార్, వెంకటేశ్వర మమ్మల్ని తీసేయండి. చైర్మన్ సార్, దేవుడు ఫోటోల్ని పెట్టుకుని సభలో రావడం అనేటువంటిది దేవుణ్ణి రాజకీయాల్లోకి లాగేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి ఈ దుర్మార్గపు చర్యను మీరు అనుమతించకూడదు సార్. కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ. దేవదేవుడిపై నిందలు మోపి ధనార్జన కోసం ప్రయత్నిస్తున్న చంద్రబాబు చర్చ జరగకుండా కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. దేవుడి ఫొటోస్ ని తాము ఎక్కడ అవమానించలేదని స్పష్టం చేశారు. వెంకటేశ్వర స్వామి ఫోటోని ఏం చెప్పారు బాబు? చెప్పారు. ఒక ఫోటోని హౌస్లో చెప్పులు బూట్లు వేసుకొని మేము తీసుకెళ్ళిన ఫోటోని ఒకటి చూపెట్టమనండి. మీరు మేము కూర్చొని నా ముందు చెప్పులు ఇప్పి ఏదైతే ఆ దేవదేవుడి తాలూకా భక్తిభావంతో తీసుకెళ్ళి అయ్యా వీరికి మంచి బుద్ధి ప్రసాదించు అని చెప్పాం. మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ కలెక్ట్ చేసి మళ్ళీ టేబుల్ మీద నేనే పెట్టాను. శ్రీవారికి చేసిన మహాపాపం కప్పిపుచ్చుకోవడానికి జగన్ మహాపరాధం చేశారని ఆరోపించారు మంత్రి నారా లోకేష్. ఎక్స్లో ఒక వీడియోను సైతం పోస్ట్ చేశారు లోకేష్. జగన్కి దేవుడంటే భక్తి భయం లేదని, హిందువుల మనోభావాలంటే లెక్కే లేదని ఆరోపించారు. వైసీపీ ఎమ్మెల్సీలు బూట్లు చెప్పులతో కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి చిత్రపటాలు పట్టుకొని మహాపరాధం చేశారని చెప్పారు లోకేష్. పూర్తి అప్డేట్స్ అందించడానికి మా అసోసియేట్ ఎడిటర్ ఈశ్వర్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఈశ్వర్, కల్తీ నెయ్యిపై స్టార్ట్ అయిపోయి కంప్లీట్ గా టాపిక్ అంతా కూడా డీవియేట్ అయిపోయింది. ఇప్పుడు ఏకంగా ఒకరికొకరు క్షమాపణలు చెప్పాలని కోరుతున్నారు. అసలు ఏం జరిగింది ఇవాళ? ఇవాళ వెంకటేశ్వర స్వామి పేరుతో, ఆయన పేరుపైన ఆరోపణలు, ఆయన పేరుతోనే పెద్ద ఎత్తున నినాదాలతో కౌన్సిల్ పెద్ద ఎత్తున ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఇది రాజకీయపరమైన కోణంగా చూడాలా, లేకపోతే భావోద్వేగం, మతపరమైన కోణం అన్నీ కలిపి మిక్స్ చేసి పెద్ద ఎత్తున ఒక సీన్ని క్రియేట్ చేసే ప్రయత్నాలు పెద్ద ఎత్తున చోటు చేసుకున్నాయన్నట్టుగా అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి అయితే ఈరోజు శాసన మండలిలో కనిపించిన నేపథ్యం. ఒకవైపు భక్తిభావాన్ని కాపాడాలనే ప్రయత్నమా, లేకపోతే రాజకీయ పరంగా ప్రత్యర్థి పార్టీలని ఇరుకుని పెట్టాలన్న ఉద్దేశమో తెలియదు. కానీ పెద్ద ఎత్తున రెండు పార్టీలు, ఒక పార్టీ చెప్పులేసుకుని వెంకటేశ్వర స్వామి ఫోటోలు పట్టుకుని ఇట్లాంటి నినాదాలు చేస్తారా, ఇట్లాంటి వాటికి కౌన్సిల్లో చోటు ఉందా అన్నట్టుగా కూటమి పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం చేసి దానిపైన పోరాటం చేస్తే, మరొకవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం దీనికి పూర్తి విరుద్ధంగా ఇది హెరిటేజ్కి ఇందాపూర్కి ఉన్న కోణాన్ని మేము ఎస్టాబ్లిష్ చేసే క్రమంలో చేస్తున్న చర్చను జరగనీయకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తోందని కూటమి పెద్ద ఎత్తున దీన్ని అడ్డుకుంటుందని చెప్పి వైసీపీ ఆరోపిస్తుంది. సో మొత్తానికి కూటమికి బలం లేని చోట, వైసీపీకి బలం ఉన్న చోట రాజకీయ ప్రత్యర్థుల్ని ఇరుకుని పెట్టాలని వైఎస్ఆర్సీపీ ప్రయత్నం చేస్తుంటే ఆ చర్యల్ని పూర్తి స్థాయిలో తిప్పికొట్టే ప్రయత్నాన్ని కూటమి చేస్తున్నట్టుగా అర్థం చేసుకోవాల్సిన అవసరం. దీంట్లో ప్రధానంగా వెంకటేశ్వర స్వామికి సంబంధించిన తిరుపతి లడ్డు అంశమే ఇక్కడ ప్రధానమైన కారణం కావడం విశేషం. లడ్డూకి సంబంధించి కల్తీ జరిగిందని చెప్పి ఒకవైపు గొడవ జరుగుతున్న నేపథ్యంలో అయితే ఆ కల్తీకి కారణం
జంతు కొవ్వు లేదని చెప్పి ముఖ్యమంత్రి చెప్పిన మాట అవాస్తవం అని చెప్పే ప్రయత్నాన్ని మొన్నటిదాకా చెప్తూ వచ్చిన వైసీపీ తాజాగా ఈ హెరిటేజ్కి ఇందాపూర్కి సంబంధం ఉంది. ఇందాపూర్ నుంచి 2016లో టీటీడీకి నెయ్యి సరఫరా అయింది. మళ్ళీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చాక ఇందాపూర్కి మళ్ళీ కాంట్రాక్ట్ ఇచ్చారు. గతంలో 348 రూపాయలున్న ధరని ఇప్పుడు 648 రూపాయలకి పెంచి ఇచ్చారు. కేవలం ధరను పెంచి ఇచ్చేందుకు మాత్రమే వైసీపీ మీద ఇట్లాంటి కల్తీ వ్యవహారాన్ని నడిపించింది, ఆరోపణలు చేసింది. కానీ దాని వెనుక రాజకీయ ఉద్దేశాలు ఉన్నాయని చెప్పే ప్రయత్నాన్ని వైసీపీ చెప్తోంది. దాని మీదే గత 4 రోజులుగా వాయిదా తీర్మానాన్ని ఇచ్చే ప్రయత్నం చేస్తోంది. దానిపైన చర్చ చేపట్టాలని ప్రయత్నిస్తోంది. కానీ దానికి కూటమి మాత్రం చర్చకి మాకు ఎలాంటి ఇబ్బంది లేదు, ఇందాపూర్కి హెరిటేజ్కి సంబంధం లేదు, కానీ చర్చ ప్రారంభించాలంటే కల్తీ జరిగిందని మీరు ఒప్పుకోండి, సిబిఐ కల్తీ జరిగిందని చెప్పింది కాబట్టి మీరు కల్తీ జరిగిన దానికి పశ్చాత్తాపం వ్యక్తం చేయాలి, దానికి క్షమాపణ చెప్పిన తర్వాతే మేము ఇందాపూర్కి హెరిటేజ్కి ఉన్న లింక్ పైన కావచ్చు లేకపోతే మిగతా అన్ని విషయాల మీద చర్చిస్తామని చెప్తూ వస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. కానీ ఇందాపూర్కి హెరిటేజ్కి సంబంధం ఉన్నట్టుగా మా దగ్గర ఆధారాలు ఉన్నాయి, ఇవిగో అని చెప్పే ప్రయత్నాన్ని మీడియా బయట చూపిస్తున్నారు. అదే సమయంలో హౌస్లో చర్చించడానికి సమయం ఇవ్వాలి, హౌస్లో చర్చకి వస్తే మీ బండారం బయటపడుతుందని మీరు చర్చకి అనుమతించకుండా మంత్రుల్ని అసెంబ్లీ నుంచి కౌన్సిల్కి తీసుకొచ్చి గొడవ చేస్తున్నారంటూ వైసీపీ ఆరోపిస్తుంది. ఈ నేపథ్యంలో రేపు కూడా మళ్ళీ దీనిపైన చర్చ జరిగే అవకాశం ఉంది, దీనిపైన వాయిదా తీర్మానం ఇచ్చే అవకాశం ఉంది. దీన్ని కూటమి ఖచ్చితంగా దీన్ని గట్టిగా వాదిస్తుంటే మరొక వైసీపీ మాత్రం ఇక్కడ కౌన్సిల్లో వాళ్ళకి బలం ఉంది కాబట్టి ఇక్కడ తమ బల నిరూపణని అలాగే కూటమిని ఇబ్బంది పెట్టే విధంగా చర్యలు తీసుకుంటున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. తెలంగాణ మంత్రులపై కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసిన అవినీతి ఆరోపణలు రాజకీయంగా అగ్గిరాజేశాయి. మంత్రుల అవినీతికి ఆధారాలున్నాయని, ఇంకా సేకరిస్తున్నామని చెప్పారు. ఆడియోలు సైతం తమ దగ్గర ఉన్నాయని, మంత్రుల బండారం త్వరలో బయట పెడతామని హెచ్చరించారు. అయితే బండి సంజయ్ ఆరోపణలకి మంత్రులు, ప్రభుత్వం నుంచి ఎవరూ స్పందించలేదు. కాంగ్రెస్ రాష్ట్ర చీఫ్ మంత్రి బండి వ్యాఖ్యలకి అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చారు. కేంద్ర మంత్రి హోదాలో ఉండి ఇష్టారీతిన ఆరోపణలు చేయడం కరెక్ట్ కాదన్నారు మహేష్ కుమార్ గౌడ్. బీఆర్ఎస్ అవినీతిపై పోరాడి తాము అధికారంలోకి వచ్చామని, గత పాలకుల అవినీతిపై దర్యాప్తు జరుగుతోందన్నారు. కేసీఆర్ కుటుంబాన్ని బీజేపీ నాయకులే కాపాడుతున్నారని, కాళేశ్వరంపై సీబీఐ ఎంక్వైరీ జరగకుండా కిషన్ రెడ్డి అడ్డుకుంటున్నారని ఆరోపించారు. కేసీఆర్ తో కుమ్మక్కై కాంగ్రెస్ పై బీజేపీ నిందలు వేస్తుందంటూ కౌంటర్ ఇచ్చారు టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్. విజయ్ గారు వాస్తవాలకి దూరంగా మాట్లాడుతూ ఉన్నారు. కేంద్ర మంత్రిగా ఉన్నారు, మంత్రి అని కూడా మర్చిపోయి మాట్లాడితే ఎలా ఉంటుంది? అవినీతిమయం చేసినటువంటి టీఆర్ఎస్ పార్టీ మీద గెలిచింది కాంగ్రెస్ పార్టీ కదా. మొత్తం ప్రజలకు ఇచ్చిన వాగ్దానం నిలుపుకునే విధంగా మేము ప్రయత్నం చేస్తామంటే మా మీద బురదల్లే ప్రయత్నం వారు చేస్తూ ఉన్నారు. వారికి చిత్తశుద్ధి ఉంటే ఇవాళ కాళేశ్వరం మీద విచారణ జరిపి అది సిబిఐ టేక్ ఓవర్ చేయాలని అసెంబ్లీలో బిల్ పాస్ చేసాం. మీ సహచర మంత్రి కిషన్ రెడ్డి గారు కాదా మీరు సిబిఐకి 2 రోజులు నేను తెలుసా అని చెప్పింది? ఎందుకు కాలయాపన చేస్తూ ఉన్నాడు? మీరు అవినీతి మీద కేసీఆర్తో కుమ్మక్కై కాంగ్రెస్ మీద నిందలేసి ప్రజలు ఊరుకునే పరిస్థితిలో ఉండరు. ఇదే అంశానికి సంబంధించి మనకు పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా స్పెషల్ కరెస్పాండెంట్ ప్రభాకర్ సిద్ధంగా ఉన్నారు. ప్రభాకర్, నిజంగానే బండి సంజయ్ దగ్గర సాక్ష్యాలు ఉన్నాయా లేదా ఇదేమైనా పొలిటికల్ స్ట్రాటజీనా? మంత్రులు దీనిపై స్పందించకపోవడానికి గల రీజన్ ఏంటి? మంత్రులు మేము సీరియస్గా తీసుకోవట్లేదు, బండి సంజయ్ని అంత పెద్ద సీరియస్గా పరిగణించాల్సిన అవసరం లేదు అంటూ టీవీ9తో ఆఫ్ ది రికార్డ్ చెప్తున్నారు. చాలామంది మంత్రులను మనం కాంటాక్ట్ చేసే ప్రయత్నం చేశాం. సో ఎవరు కూడా దీనిపై రెస్పాండ్ అవ్వడానికి అంత పెద్ద సీరియస్గా తీసుకోవాల్సిన అంశం కాదు అంటూ అవాయిడ్ చేశారు. దాంతోపాటుగా పీసీసీ చీఫ్ కూడా రెస్పాండ్ అయ్యారు. పార్టీ తరఫున మాట్లాడతారు, పార్టీ చూసుకుంటుంది. ఒకవేళ కనుక వాళ్ళ దగ్గర నిజంగానే ఆధారాలు ఉంటే బయట పెట్టుకోవచ్చు అనేది మహేష్ కుమార్ గౌడ్ చెప్తున్నారు. దాంతోపాటుగా చాలా రోజులుగా బీఆర్ఎస్ని వెనకేసుకొస్తున్న పార్టీ, ఆ పార్టీకి చెందిన కేంద్ర మంత్రి మా మీద ఆరోపణలు చేయడం హాస్యాస్పదం అంటూ కూడా పీసీసీ చీఫ్ కామెంట్ చేశారు. చాలా రోజుల క్రితమే, చాలా నెలల క్రితమే బీజేపీ డిమాండ్ చేసినట్లుగా, కిషన్ రెడ్డి డిమాండ్ చేసినట్లుగానే సిబిఐ విచారణ జరపాలి కాళేశ్వరం ప్రాజెక్టుపై అంటూ తెలంగాణ అసెంబ్లీ తీర్మానం చేసింది. తీర్మానం చేసి సిబిఐకి పంపించినా కూడా కనీసం ఎఫ్ఐఆర్ చేయకుండా ఇన్ని రోజుల పాటు కాలయాపన చేస్తున్నారంటే దాన్ని కిషన్ రెడ్డియే కాపాడుతున్నారు కదా అంటూ కూడా కామెంట్ చేశారు. ఒకవేళ ఆధారాలు కనుక ఉంటే డెఫినెట్గా బయట పెట్టాలి, సిబిఐ విచారణ చేయించాలి అంటూ పీసీసీ చీఫ్ సవాల్ చేసే పరిస్థితి కనిపించింది. బండి సంజయ్ నిన్న చాలా కీలకమైన ఆరోపణలు చేశారు, చాలా హాట్ కామెంట్స్ చేశారు. మంత్రులకు సంబంధించి ఐఏఎస్ ఆఫీసర్లు కూడా అవినీతిలో భాగమవుతున్నారు అంటూ, అవినీతిలో భాగమయ్యే ఐఏఎస్ ఆఫీసర్ల చిట్టా కూడా బయట పెడతామంటూ బండి సంజయ్ కామెంట్ చేశారు. ఐఏఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ కూడా రెస్పాండ్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది దీనిపై. ఎందుకంటే ప్రతిసారి కూడా ఐఏఎస్ ఆఫీసర్స్ ఏ ఇష్యూ వచ్చినా వెంటనే రెస్పాండ్ అవుతున్నారు. ఈ అంశంలో కూడా దీనిపై మొన్న కౌశిక్ రెడ్డి ఇష్యూలో కానీ, అంతకుముందు జరిగిన
అంశాల్లో కానీ ఐఏఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ రెస్పాండ్ అయింది. ఇప్పుడు కూడా సేమ్ అదే రెస్పాన్స్ ఉండొచ్చు అనేది అయితే మనకు అందుతున్న సమాచారం. సో దాంట్లో భాగంగానే ఐఏఎస్ ఆఫీసర్స్ దీనిపైన రెస్పాండ్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. గవర్నమెంట్కి సంబంధించి అయితే ఇప్పటివరకు ఏ మంత్రి కూడా దీనిపైన స్పందించలేదు. ఇక్కడ తెలంగాణలో ఉన్న మంత్రులు కానీ లేకపోతే ఢిల్లీలో ఉన్న మంత్రులు కానీ కాంటాక్ట్ చేసే ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఎవరు కూడా దీనిపై రెస్పాండ్ కాలేదు. దాన్ని పెద్ద సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం కూడా లేదంటూ మంత్రులు మెన్షన్ చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ ప్రభాకర్. ఒకవైపు గ్లోబల్ సిటీగా దూసుకు వెళుతున్న విశాఖ, మరొక వైపు 100 ఏళ్ల వైభవానికి రెడీ అవుతున్న ఆంధ్ర యూనివర్సిటీ. ఇలాంటి పరిస్థితుల నడుమ విశాఖ సిటీలోని ఏయూలో విద్యార్థి సంఘాల మధ్య వివాదం పీక్ స్టేజ్ కి చేరిపోవడం హాట్ టాపిక్ గా మారింది. లెఫ్ట్ వింగ్, రైట్ వింగ్ పోటాపోటీ ఆందోళనలతో వర్సిటీలో కాకరేగుతోంది. ఆంధ్ర యూనివర్సిటీలో విద్యార్థి సంఘాల వివాదం తారాస్థాయికి చేరుతోంది. ఏబీవీపీ, ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్ఐ స్టూడెంట్ యూనియన్స్ మధ్య కొద్ది రోజులుగా వివాదం కొనసాగుతుండగా ఇప్పుడు మరొకసారి టెన్షన్ నెలకొంది. ఏయూ మెయిన్ గేట్ దగ్గర ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్ఐ దిష్టి బొమ్మల్ని తగలబెట్టడానికి ఏబీవీపీ ప్రయత్నాలు చేయడం ఉద్రిక్తతలకు కారణమైంది. అలర్ట్ అయిన పోలీసులు ఏబీవీపీ నేతల్ని అడ్డుకున్నారు. దీంతో ఏయూ రిజిస్ట్రార్ ఆఫీస్ తో పాటు మెయిన్ గేట్ ముందు ధర్నాకు దిగారు. అయితే ఏయూలో అలాంటి మత కార్యక్రమాలు నిర్వహించకపోయినా నిందలు వేస్తున్నారని ఏబీవీపీ జిల్లా కన్వీనర్ నితిన్ ఆరోపించారు. మేము ఏ ఎస్ఎఫ్ఐ దగ్గరికి పోలే, మా దగ్గరికి వాళ్ళు వచ్చారు. మేము ఎవరిని కూడా మతోన్మాదం కాదు కదా, మేము ఎక్కడ మత విద్వేషాలు రెచ్చగొట్టలే. వాళ్ళు మా మీదకి వచ్చి దాడి చేశారు. మా డిమాండ్ ఏంటంటే మా మీద అరెస్ట్ చేసిన ప్రతి ఒక్కరిని కూడా మమ్మల్ని దాడి చేసిన ప్రతి ఒక్కరిని అరెస్ట్ చేయాలి. ఏయూలో శాఖ నడుస్తూనే ఉంటుంది. ఈ 3 రోజులు నడిచింది, ఇంకో 30 సంవత్సరాలు నడుస్తుంది. ఎవ్వరూ ఆపడానికి లేదు. ఇది ప్రతి ఆర్ఎస్ఎస్ శాఖ మీద మీకు ఎవరికైనా డౌట్లు ఉంటే వచ్చి మాతో కలిసి పాల్గొనండి. అక్కడ ఏం జరుగుతుందో చూడండి. ఆ తర్వాత మీకు ఏమైనా అభ్యంతరం ఉంటే అప్పుడు మాట్లాడండి. మరోవైపు ఏబీవీపీ నేతల తీరుపై ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్ఐ నేతలు ఫైర్ అవుతున్నారు. ఏబీవీపీ పేరిట ఏయూలో ఆర్ఎస్ఎస్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని ఆరోపిస్తున్నారు. యూనివర్సిటీలో కర్రలు చేతపట్టి కవాతులు నిర్వహించడం ఏంటంటూ ప్రశ్నిస్తున్నారు. ఏయూలో మతపరమైన కార్యకలాపాలను సహించేది లేదని హెచ్చరిస్తున్నారు. అటు ఏబీవీపీ వ్యవహారాలపై ఏయూ వీసీకి ఫిర్యాదు చేశారు. ఏయూలో మతపరమైన కార్యక్రమాలు నిరోధించాలని విజ్ఞప్తి చేశారు. ఇక ఆంధ్ర యూనివర్సిటీలో 4 రోజుల క్రితం ఆర్ఎస్ఎస్ కార్యక్రమం నిర్వహించడాన్ని ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్ విద్యార్థి సంఘాలు అడ్డుకోవడంతో గొడవ చెలరేగింది. అప్పటి నుంచి ఏయూలో వివాదం కొనసాగుతూనే ఉంది. పోలీసులు కూడా భారీగా మోహరించారు. యూనివర్సిటీ మెయిన్ గేట్ కు తాళం పెట్టి బయట వారు క్యాంపస్ లోకి ప్రవేశించకుండా ఆంక్షలు విధించారు. ఈ క్రమంలోనే ఏబీవీపీ నేతలు మరోసారి ఆందోళనలకు దిగడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. క్యాంపస్ దగ్గర తాజా పరిస్థితి వివరించడానికి మా ప్రతినిధి ఖాజా లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఖాజా, ఒకవైపు ఏఎస్ఎఫ్ఐ, ఎస్ఎఫ్ఐ, మరోవైపు ఏబీవీపీ మధ్య వివాదం తారాస్థాయికి చేరుకునేస్తుంది. ఎందుకంటే ఈరోజు మరోసారి ఆంధ్ర యూనివర్సిటీలో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఒకవైపు తమకు వ్యతిరేకంగా ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్ కరపత్రాలు పంచుతున్నారంటూ ఏబీవీపీ తీవ్ర ఎత్తున ఆందోళన చేసింది. దీంతోపాటు ఇక్కడ మెయిన్ గేట్ ఎదుట వచ్చి నిరసన తెలిపింది. అలాగే ఏఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ దిష్టిబొమ్మ దగ్ధం చేసేందుకు ప్రయత్నించడంతో అప్పటికే భారీగా మోహరించిన పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో అక్కడ స్వల్ప ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. ఆ తర్వాత ఏబీవీపీ విద్యార్థి సంఘాల ప్రతినిధులంతా కలిసి ఏయూ రిజిస్టర్ కార్యాలయం ఎదుట బైఠాయించారు. అక్కడ నిరసన తెలిపారు. తమకు వ్యతిరేకంగా ఎవరైతే ఉన్నారో వారిపై చర్యలు తీసుకోవాలి. తమపై గతంలో కూడా దాడులు జరిగాయి. తాము ఎటువంటి మతపరమైన కార్యకలాపాలు చేయకపోయినప్పటికీ కేవలం శాఖ నిర్వహిస్తున్నందుకే తమపై అభాండాలు మోపి ఆరోపణలు చేస్తూ తమ పట్ల ప్రత్యేకంగా చూస్తున్నారని ఏయూలో ఏబీవీపీ విద్యార్థి సంఘాలు తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేస్తూ అక్కడ నిరసన తెలిపాయి. ఎవరైతే ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్ఐ ప్రతినిధులు తమపై దాడి చేశారో వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలి అని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘాలు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఏయూలో ఎటువంటి ఏబీవీపీ శాఖ పేరుతో మతపరమైన కార్యకలాపాలకు ప్రోత్సహిస్తుంది. ఇటువంటి కార్యకలాపాలు ఏయూలో సహించరానివని వారంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తూ ఈరోజు మరొకసారి ఏయూ రిజిస్ట్రార్ రాంబాబుని కలిశారు. రాంబాబుతో చర్చలు జరిపారు. గతంలో ఉన్న డిమాండ్లతో పాటు ఈరోజు మళ్ళీ తాజాగా మరోవైపు ఈ సర్క్యులర్ తాజాగా జారీ చేసినప్పటికీ ఎటువంటి మతపరమైన కార్యకలాపాలు చేయకూడదు. దీంతోపాటు నాన్ బోర్డర్లు ఏయూలో ఉండకూడదు, బయట వ్యక్తులు ఎవరు లోపలికి రాకూడదని ఏయూ రిజిస్ట్రార్ రాంబాబు ప్రత్యేకంగా 2 రోజుల క్రితం సర్క్యులర్ జారీ చేస్తున్నప్పటికీ మళ్ళీ బయట వ్యక్తులు లోపలికి వస్తున్నారు. అలాగే శాఖ అనేది
కొనసాగుతుంది. అలాగే ఏబీవీపీ కార్యకర్తలు తమ కార్యకలాపాలను కొనసాగిస్తున్నారని ఎస్ఎఫ్ఐ ఏఎస్ఎఫ్ఐ ఆందోళన వ్యక్తం చేస్తూ మరొకసారి రిజిస్ట్రార్ రాంబాబు ఫిర్యాదు చేశారు. దీంతోపాటు ఏబీవీపీ ఒక విద్యార్థి సంఘంగా విద్యార్థుల సమస్యలు ఉంటే ఆ ఏయూ దృష్టికి తీసుకెళ్లాలి, దీంతోపాటు వారి సమస్యలను పరిష్కరించాలి, విద్యార్థుల పక్షాన ఉండాలే కానీ శాఖ పేరుతో ఆర్ఎస్ఎస్ కార్యక్రమాలు ఒక మతపరమైన కార్యక్రమాలు ప్రోత్సహించేలా ఉండకూడదన్నది ఏఎస్ఎఫ్ఐ ఎస్ఎఫ్ఐ వాదన. దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తుంది ఏబీవీపీ. ఎందుకంటే తాము ఎటువంటి మతపరమైన కార్యకలాపాలు నిర్వహించలేదు, కేవలం వందే మాత్రం వైభవాన్ని చాటి చెప్పేలా కొన్ని కార్యక్రమాలు చేపడుతున్నాము తప్ప ఎటువంటి మతపరమైన అంశాలు ఇందులో లేవు. కావాలంటే ఎవరైనా వచ్చి తమ శాఖలో పాల్గొనవచ్చు అనేది ఏబీవీపీ చెప్తున్నమాట. అయితే ఎలాంటి పరిస్థితుల్లో ఏయూలో ఈ శాఖ నిర్వహించడానికి వీల్లేదు. గత కొంతకాలంగా లేనిది ఇప్పుడే ఎందుకు జెండాలు చేత పట్టుకుని కవాతు నిర్వహిస్తున్నారని ఏఎస్ఎఫ్ఐ ఎస్ఎఫ్ఐ ప్రతినిధులు చెప్తున్నారు. అయితే దీనిపై ఏయూ యాజమాన్య పురుషాల్లో దృష్టి సాధించింది. వీసీ వచ్చి ఈ విద్యార్థి సంఘాలతో మాట్లాడి చర్చలు జరిపి దీనికి ఒక కొలుకులోకి తెచ్చే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ కాజా. ఇక ఢిల్లీ ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ లోకి యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు దూసుకువెళ్లిన ఘటనపై రాజకీయ రగడ రాజుకుంది. సదస్సులోకి దూసుకువెళ్లిన కాంగ్రెస్ కార్యకర్తలు అమెరికాతో ట్రేడ్ డీల్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మోదీ సర్కార్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అమెరికాకు ప్రధాని మోదీ లొంగిపోయారని నినాదాలు చేశారు. చొక్కాలు విప్పి యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు నినాదాలు చేయడం అందరినీ షాక్ కి గురి చేసింది. ఆందోళనకారులను పోలీసులు అరెస్ట్ చేశారు. 5 యూత్ కాంగ్రెస్ కార్యకర్తలను పోలీసులు వెంటనే అరెస్ట్ చేశారు. ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ రోడ్ నంబర్ 5 లో ఈ అనూహ్య ఘటన జరిగింది. క్యూఆర్ కోడ్ ను ఉపయోగించి కాంగ్రెస్ కార్యకర్తలు సమ్మిట్ లోకి దూసుకువెళ్లినట్లు గుర్తించారు. ఈ ఘటన తర్వాత భారత మండపం దగ్గర భద్రతను పెంచారు. హై సెక్యూరిటీ జోన్ లోకి యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు దూసుకురావడం తీవ్ర కలకలం రేపింది. నిర్వాహకులకు యూత్ కాంగ్రెస్ కార్యకర్తలకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. యూత్ కాంగ్రెస్ నిరసనపై బీజేపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కాంగ్రెస్ దిగజారుడితనానికి ఇది నిదర్శనమని బీజేపీ నేతలు మండిపడ్డారు. ఏఐ సమ్మిట్ విజయవంతం కావడం జీర్ణించుకోలేక కాంగ్రెస్ కార్యకర్తలు ఇలాంటి నిరసన చేపట్టారని బీజేపీ విమర్శించింది. దీని వెనుక రాహుల్ గాంధీ, సోనియా, ప్రియాంక కుట్ర ఉందని బీజేపీ ఆరోపించింది. రాహుల్ గాంధీ నివాసంలోనే ఈ కుట్ర జరిగిందన్నారు బీజేపీ నేత నంబిత్ పాత్ర. ये राहुल गांधी, सोनिया गांधी और प्रियंका वाड्रा की मौजूदगी में राहुल जी के निवास स्थान पे ये प्लानिंग किया गया था. ये प्रयोग है, ये संयोग नहीं है. This is not an experiment. This is a deliberate attempt to malign the name of India by the leader of opposition Rahul Gandhi, because in his very home the design of this whole propaganda took place. కాంగ్రెస్ నేతల ప్రవర్తన సిగ్గుచేటని ట్వీట్ చేశారు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్. రాజకీయ ప్రయోజనాల కోసమే ఇలా చేశారని ఆరోపించారు. యూపీ సీఎం యోగి కూడా భారత మండపంలో జరిగిన ఘటనను తీవ్రంగా ఖండించారు. అంతర్జాతీయ స్థాయిలో యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు దేశం పరువు తీశారని మండిపడ్డారు. एक शर्मनाक घटना भारत मंडपम में करने का प्रयास कांग्रेस के युवा संगठन ने करने का प्रयास किया है. पूरी दुनिया के अंदर भारत की छवि को खराब करने का कुत्सित प्रयास हुआ और हम इसकी निंदा करते हैं. यह बहुत ही शर्मनाक घटना है कांग्रेस के लोगों के द्वारा, कांग्रेस के नेताओं का. ये यानी देश की कीमत पर ये लोग खिलवाड़ करना चाहते हैं. राजनीति होती है. మరింత సమాచారం మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, యూత్ కాంగ్రెస్ నేతల మెయిన్ మోటో ఏంటి? మరోవైపు అక్కడ సెక్యూరిటీ లోపం ఏమైనా కనిపిస్తోందా? బీజేపీ దీనిపై మరొకసారి రియాక్ట్ అయ్యే అవకాశం ఉందా? ఖచ్చితంగా ఇది దేశ ప్రతిష్టను దిగజార్చే చర్యగా బీజేపీ యూత్ కాంగ్రెస్ వ్యవహారం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. యూత్ కాంగ్రెస్ అనుబంధ విభాగం. సో రాజకీయాలకు ముఖ్యంగా దీన్ని వాడుకుంటారా ఈ వేదికని? ముఖ్యంగా ప్రపంచ దేశాల నుంచి 20 దేశాలకు సంబంధించిన అధినేతలు, 30 దేశాల నుంచి ఎగ్జిబిటర్స్, సుమారు 3.5-4 లక్షల మంది వరకు కూడా
ఈ ఏ సమిట్ ఇండియా ఇంపాక్ట్ సదస్సు 6 రోజుల పాటు జరుగుతుంది, 16వ తేదీ నుంచి 21వ తేదీ వరకు. సో ఇటువంటి అత్యంత ప్రపంచ శిఖరాగ్ర సదస్సులో ఈ విధంగా దేశ ప్రతిష్టను దిగజార్చే విధంగా కాంగ్రెస్ అనుబంధ విభాగం యూత్ కాంగ్రెస్ వ్యవహరించిందంటూ బీజేపీ నుంచి తీవ్ర వ్యతిరేకత, అలాగే కాంగ్రెస్ పార్టీ పట్ల ముఖ్యంగా ఆగ్రహం వ్యక్తం చేస్తూ రియాక్ట్ అవుతున్న పరిస్థితి ఉంది. ఇటు బీజేపీ నేతలు, కేంద్ర మంత్రులు, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, అలాగే శివరాజ్ సింగ్ చౌహాన్, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ సహా బీజేపీకి సంబంధించిన ఎంపీలు, అధికార ప్రతినిధులు పూర్తిగా కాంగ్రెస్ యూత్ కాంగ్రెస్ చర్యను తీవ్రంగా తప్పుపడుతున్న పరిస్థితి ఉంది. రాహుల్ గాంధీ నివాసంలోనే సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ దీన్ని ప్లాన్ చేశారు. ముఖ్యంగా అమెరికా ట్రేడ్ డీల్కి సంబంధించి పార్లమెంట్లోనూ మోడీ లొంగిపోయారు అన్న అంశాన్ని, ముఖ్యంగా ఒత్తిడికి లోనే ట్రేడ్ డీల్కి ఒప్పుకున్నారు అన్న విషయాన్ని పార్లమెంటు వేదికగా ప్రస్తావించారు. అయితే ప్రపంచ దేశాధినేతలంతా కూడా అక్కడ ఉన్నారు ఏ సమ్మిట్లో. సో అక్కడికి వెళ్ళి నిరసన తెలపాలి అని చెప్పి ముఖ్యంగా టీషర్ట్స్ని రివర్స్లో వేసుకుని, టీషర్ట్స్ పైన మోడీ లొంగిపోయారు అన్న ఫోటోని ప్రింట్ చేసుకుని రెగ్యులర్గా సామాన్య ప్రజానికం లోపలికి వెళ్ళే తరహాలోనే వీళ్ళు కూడా పాసులు తీసుకుని క్యూఆర్ కోడ్స్ తోటి లోపలికి వెళ్ళడం జరిగింది. కానీ ఒక్కసారిగా లోపలికి వెళ్ళిన తర్వాత ఆ టీషర్ట్స్ని విప్పేసి అర్ధనగ్నంగా మోడీకి వ్యతిరేకంగా నినాదాలు చేయడం, సరెండర్ మోడీ అంటూ వ్యాఖ్యానాలు చేయడం. సో ఆ తర్వాత వారందరినీ కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. సో భద్రతా లోపం పరంగా కాదు, కానీ కావాలనే ఒక పక్కా ప్లాన్తో వ్యూహాత్మకంగా ఇటు కావాలనే దేశ ప్రతిష్టను దిగజార్చే విధంగా దేశ వ్యతిరేక అని చెప్పి కూడా రాహుల్ గాంధీని తీవ్రంగా ఇటు విమర్శించడం జరిగింది. బీజేపీ నేతలు ఈ చర్యను తీవ్రంగా ఖండించిన పరిస్థితి కూడా ఉంది. సో ఈ వ్యవహారం మరింత ముందుకు వెళ్లే అవకాశం కూడా ఉంది. పోలీసులు చట్టపరమైన చర్యలను యూత్ కాంగ్రెస్ నేతలపైన తీసుకుంటున్నారు. తమిళనాడు రాజకీయాల్లో సంచలనం. సీఎం స్టాలిన్ తో మాజీ సీఎం ఓపీఎస్ భేటీ. అసెంబ్లీ సాక్షిగా స్టాలిన్ పాలన బాగుందని ఓపీఎస్ వర్గం చెప్తోంది. ఇక జయలలిత, ఎంజీఆర్ ఆశీస్సులతో మళ్లీ స్టాలినే సీఎం అవుతారని ఓపీఎస్ అంటున్నారు. డీఎంకే పాలనపై ప్రజల్లో నమ్మకం ఉందన్నారు ఆయన. పన్నీర్ సెల్వం తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి స్టాలిన్ ను కలిశాను, నా శుభాకాంక్షలు చెప్పాను అన్నారు. సో మాజీ ముఖ్యమంత్రి అయిన పన్నీర్ సెల్వం ప్రస్తుతం ముఖ్యమంత్రి అయిన స్టాలిన్ ను కలిశారు. నా వర్గం ఎమ్మెల్యేలు చెప్పింది నిజమే కదా అని ఓపీఎస్ అంటున్నారు. 5 సంవత్సరాల డీఎంకే పాలన చాలా బాగుందన్నారు. ఖచ్చితంగా మళ్ళీ డీఎంకేనే గెలుస్తుంది, నాకు ఆ నమ్మకం ఉంది అన్నారు. அவருடைய வாழ்த்துக்கள், அவருடைய எண்ணம், செயல்பாடு தமிழக மக்கள் இன்றைக்கு என்ன நினைத்துக் கொண்டிருக்கிறாரோ அதை அவர் சொல்லியிருக்கிறார். பொதுவான கருத்து இன்றைக்கு இருக்கின்ற அரசியல் சூழ்நிலை, கடந்த 5 ஆண்டு கால ஆட்சியினுடைய நிலை, அவர்கள் இந்த நாட்டுக்கு செய்த சாதனைகள் இவையெல்லாம் மக்களுடைய மனதில் ஆழமாக பதிந்திருக்கிறது. மீண்டும் ஆட்சிக்கு வரக்கூடிய வாய்ப்பு திராவிட முன்னேற்ற கழகத்துக்கு இருக்கிறது. ఈ భేటీకి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ తో చీఫ్ రిపోర్టర్ మురళి సిద్ధంగా ఉన్నారు. మురళి, ఎస్, అంటే తమిళనాడులో ప్రస్తుతం పరిస్థితి చూస్తే అలాగే అనిపిస్తుంది ఎవరికైనా కూడా. సో ఎలక్షన్కి ఇక కొద్ది రోజులు మాత్రమే సమయం మిగిలింది. వచ్చే నెల ఎప్పుడైనా సరే నోటిఫికేషన్ వచ్చేటువంటి అవకాశం ఉందని రాజకీయ వర్గాల నుంచి సమాచారం అవుతోంది. అయితే ఇక్కడ ముందు నుంచి కూడా తమిళనాడులో 2 ప్రధాన పార్టీలు ఉన్నాయి. 2 ప్రధాన బద్ధ శత్రువులుగా ఉన్నటువంటి పార్టీలు అందరికీ కూడా తెలిసిన విషయమే. సో అయితే అన్నా డీఎంకే లేదంటే డీఎంకే 2 పార్టీలు మాత్రమే అధికారాన్ని చెరొకసారి పంచుకుంటున్నటువంటి పరిస్థితి. ప్రజలు కూడా ఆ విధమైనటువంటి తీర్పునిస్తున్నటువంటి పరిస్థితి. కానీ ఈసారి డీఎంకే అధికారంలో ఉంది. సో ప్రతిపక్ష అన్నా డీఎంకేకి కలిసి వస్తుంది గతంలో ఉన్నటువంటి సెంటిమెంట్ ప్రకారం అయితే. కానీ ఈసారి పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయనేది ఇప్పుడు తీవ్రంగా చర్చ జరుగుతుంది. ఎందుకంటే ఇంతకు ముందులా ఇక్కడ 2 పార్టీలు మాత్రమే లేవు ఇక్కడ. సో విజయ్ సొంతంగా పార్టీని ఏర్పాటు చేశారు. ఆయన కూటమి దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు. కూటమి దిశగా ప్రధాన పార్టీలు ఇప్పటి వరకు రాకున్నప్పటికీ సో కొన్ని పార్టీలతో ఆయన సంప్రదింపులు జరుపుతున్నారు. అయితే ఇక 2 కూటమిలకు సంబంధించి దాదాపు పొత్తు అనేది కుదిరిపోయింది. సో తాజాగా చూస్తే డీఎంకే వైపు విజయకాంత్ పార్టీ కూడా చేరింది. సో ఇక్కడ డీఎంకేకి అనుకూలంగా కూటమి పార్టీల సంఖ్య అనేది ఇక్కడ తమిళవాదం పార్టీలన్నీ కూడా ఒకవైపు ఉన్నటువంటి పరిస్థితి. ఇక బీజేపీ, అన్నా డీఎంకే కూటమిగా ఉన్నాయి. అక్కడ కూడా ఓటు బ్యాంకు సామాజిక వర్గ పరంగా కలిగినటువంటి అక్కడ పార్టీలు కూడా కొన్ని ఉన్నటువంటి పరిస్థితి. ఇక్కడ ఓపీఎస్ అంటే జయలలిత ఉన్నప్పుడు ఆపద్ధర్మ సీఎంగా, అలాగే తాత్కాలిక సీఎంగా ఉన్నటువంటి పన్నీర్ సెల్వం అన్నా డీఎంకేకి క్రమేపీ దూరమయ్యారు. సో ఇప్పుడు ఆయన సొంత కూటమి అంటే సొంత కుంపట్టి పెట్టుకున్నారు. అక్కడ కొంతమంది ఎమ్మెల్యేలు ఆయన వర్గంలో ఉన్నారు. సో ఇవాళ అసెంబ్లీ జరుగుతున్నటువంటి సందర్భంలో చివరి రోజు అసెంబ్లీలో డీఎంకే మళ్ళీ కూడా అధికారంలోకి రావాలని ఓపీఎస్ వర్గానికి సంబంధించినటువంటి అయ్యప్పన్ అనేటువంటి ఎమ్మెల్యే వ్యాఖ్యలు చేయడం.
సో జయలలిత కావచ్చు, అలాగే కరుణానిధి ఆశీస్సులు డిఎంకేకే ఉన్నాయన్నటువంటి వ్యాఖ్యలు చేసినప్పుడు డిఎంకే ఎమ్మెల్యేల నుంచి వచ్చినటువంటి స్పందన, ఆ తర్వాత అసెంబ్లీ బయటకు వచ్చినటువంటి సందర్భంలో ఓపీఎస్ చేసినటువంటి వ్యాఖ్యలు. సో రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా డిఎంకే రావాలని అందరూ కోరుకుంటున్నారు, డిఎంకేని అధికారంలోకి వస్తుందన్నటువంటి విషయాన్ని ఓ పన్నీర్సెల్వం చెప్పడం. సో ఇటీవల చూస్తే అన్నా డిఎంకేలో కీలకంగా ఉన్నటువంటి దాదాపు 8 సార్లు ఎమ్మెల్యేగా గెలిచినటువంటి సెంగోటెన్ పార్టీని వీడి విజయ్ టీవీకేలో చేరిపోయారు. సో ఇక శశికళ కూడా సొంతంగా పార్టీ పెట్టబోతోంది. సో ఇవన్నీ కూడా రాజకీయ ఎత్తుగడ మాత్రమే. అల్టిమేట్గా ప్రజలు ఎవరి వైపు మొగ్గు చూపుతారనేది మాత్రం ఎన్నికల ఫలితాలు మాత్రమే తెలిసేటువంటి అవకాశం ఉంది. నిజంగా అనుకున్నటువంటి విధంగా సామాజిక వర్గ పరంగా ఈ పార్టీలు ఇవన్నీ చేస్తున్నటువంటి ప్రయత్నాలు నెగ్గుతాయా, లేదంటే ప్రజలు అల్టిమేట్గా ఎవరిని కోరుకుంటారనేది మాత్రం ఎన్నికల తర్వాతే మనకు తెలిసేటువంటి అవకాశం ఉంది. ఆల్ రైట్ మురళి, ఇది 5 at 5.